హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ C21Y మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మీకు షేర్ చేస్తాను. ఇది ఒక కొత్త ప్రాసెసర్తో వస్తుంది. జనరల్గా రియల్మీ కంపెనీ అంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లేదంటే మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక కొత్త బ్రాండ్ ప్రాసెసర్తో వస్తుంది. రీసెంట్గా యూనిసాక్ అనే కొత్త బ్రాండ్కి సంబంధించిన ప్రాసెసర్లు మనకు వస్తున్నాయి కదా. రీసెంట్గా మైక్రోమాక్స్ 2B మొబైల్లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేస్తారు. యూనిసాక్ T610 SoC అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ చిప్, మనకి తక్కువ బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అనమాట. ఇది మీడియాటెక్ అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో కంపేర్ చేసుకుంటే నియర్ బై మీకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది కదా. సో దానికి దగ్గరగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ఉంటుంది కదా. సో అరౌండ్ దానికి ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో జనరల్గా స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అంటే 10,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్లో మనం చూస్తున్నాం కదా. ఇది కూడా నియర్లీ మీకు 7 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో పెడతారని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం కొత్త ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్లోనే తీసుకురావచ్చు కూడా. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగానే ఉంది. మీకు బడ్జెట్లో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో మీకు 2 A75 కోర్స్ ఉంటాయి. ఆ A75 కోర్స్ మాత్రం మీకు మంచి హై క్వాలిటీ కోర్స్ ఇచ్చారు కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది మీకు ఖచ్చితంగా బెటర్గానే ఉంటుంది. జనరల్గా మీకు మీడియాటెక్ ప్రాసెసర్లో కూడా ఇలాంటివే 2 పవర్ఫుల్ కోర్స్ ఇస్తూ ఉంటారు కదా. సేమ్ అదే స్టైల్లో దీంట్లో కూడా మీకు ఒక 2 పవర్ఫుల్ కోర్స్ అయితే ఇచ్చారు. A75 కోర్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫోన్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రియల్ లైఫ్లో మనకి రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక డైలీ లైఫ్లో మనకి ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. బాక్స్ మీద మీకు రియల్మీ C21Y అని రాసి ఉంటుంది. ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, పక్కన స్టార్ కూడా మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాని, 6.5 ఇంచెస్ HD డిస్ప్లే, పవర్ఫుల్ ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ ఇన్స్టాంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3 స్లాట్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తక్కువ వాల్యూసే ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కేమో 0.855 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకేమో 0.674 వాట్స్ పర్ కేజీ ఉంది. జనరల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు 1.6 కంటే బిలో ఉండాలి. ఇండివిజువల్గా చాలా తక్కువ వాల్యూస్ ఇచ్చారు. 1 కూడా టచ్ అవ్వలేదు. సో పర్లేదు, మంచిదని చెప్పాలి. అండ్ దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. 3GB ప్లస్ 32GB వేరియంట్, అలాగే 4GB ప్లస్ 64GB వేరియంట్. అండ్ 2 కలర్స్ కూడా ఉంటాయి. నా దగ్గర బ్లాక్ కలర్ అవైలబుల్గా ఉంది. అండ్ నా దగ్గర ఉంది హయ్యర్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్. అండ్ దీంట్లో 3GB వేరియంట్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుందనే క్లారిటీ లేదు. నేను కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ కోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏముంటుందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే పైన మీకు ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో దీంట్లో మీకు TPU కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. లోపల మీకు ఒక ఛార్జర్ ఉంటుంది, 10 వాట్స్ ఛార్జర్ అండ్ ఒక మైక్రో USB కేబుల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మీకు ఫోన్ ఉంటుంది. సో ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ డిజైన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు కొంచెం రఫ్ సర్ఫేస్ లాగా ఉంటుంది, ఒక ప్యాటర్న్తో ఉంటుంది. డిజైన్ మాత్రం చాలా మంచి హ్యాండీగానే ఉంది. అండ్ కొంచెం గరుకులుగా ఉంటుంది. గ్రిప్ కూడా మీకు మంచిగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఇంకొక చిన్న స్క్వేర్ మాడ్యూల్ ఉంటుంది. ఆ స్క్వేర్ మాడ్యూల్లో ఒక LED ఫ్లాష్, 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా. సైడ్కి రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే పవర్ బటన్ ఉంటుంది. అలాగే బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ స్పీకరు, అలాగే మీకు మైక్రో USB పోర్ట్ ఉంటుంది. మీకు లెఫ్ట్లోనేమో సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ట్రిపుల్ స్లాట్తో ఇది వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్తో ఇది వస్తుంది. కొంచెం ఓల్డ్ స్టైల్ డ్యూ డ్రాప్ నాచ్ అనమాట. బడ్జెట్ మొబైల్స్లో స్టిల్ మనకి ఇలాంటి డ్యూ డ్రాప్ నాచ్ మొబైల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఇది మీకు పైన ఆల్రెడీ ప్రీ అప్లైడ్ ఒక స్క్రీన్ గార్డ్తో కూడా వస్తుంది. గ్లాస్ కాదు, కవర్ అయితే దీనికి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం పర్లేదు, హ్యాండీగానే ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీకు నియర్ బై దగ్గరగానే ఉంటుంది. ఇది కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అంటే చాలా స్పీడ్గా ఉంటాయి కదా. సో నార్మల్గా మంచి స్పీడ్తోనే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ చెప్తాను. రియల్మీ C21Yలో మీకు 6.5 ఇంచెస్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి రెగ్యులర్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్
T610 చిప్ని యూజ్ చేశారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో 2 A75 కోర్స్ ఉంటాయి, 1.8 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. అండ్ RM 1.8 GHz స్పీడ్ దగ్గర A55 కోర్స్ ఉంటాయి. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G52 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, దీంతో 1080 వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్. ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ బ్రాంచ్లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 watts సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI 2.0తో వస్తుంది. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 3+32 అలాగే 4+64GB వేరియంట్ అనమాట. సో ఇది దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే మీకు రెగ్యులర్ రియల్మీ ఫోన్స్లో ఉండే ఇంటర్ఫేస్ మీకు ఆల్ యాప్స్ మీకు హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. ప్లస్ మీకు దీంట్లో ఒక యాప్ డ్రాయర్ లేదంటే లాంచర్ కూడా ఉంటుంది. Realme UI 2.0కి సంబంధించిన లాంచరు. దీంట్లో చాలా వరకు యాప్స్ అనేవి వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. బ్లోట్వేర్ అప్లికేషన్స్ అంటాం కదా, వీటిని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చని యాప్స్ని. జస్ట్ లైక్ మీకు ఫేస్బుక్ కావచ్చు, జియో సావన్ కావచ్చు, ఇలా ఒక 7-8 యాప్స్ అయితే ఉన్నాయి. జనరల్గా బడ్జెట్ మొబైల్స్లో ఇలాంటి బ్లోట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. మీకు దీంట్లో నచ్చని ప్రతి యాప్ వాళ్ళ సిస్టమ్ యాప్స్ కాకుండా అన్ని థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ కూడా మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్తో వస్తుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అంటే మీరు కాల్ రికార్డింగ్ ఇస్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుందన్నమాట. సో ఇది దీంట్లో ఉన్న యాప్స్ ఇంటర్ఫేస్. ఒకసారి మన సెటింగ్స్లోకి వెళ్తే ఇది అబౌట్ ఫోన్లోకి వెళ్ళినాం అనుకోండి, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మీకు Realme UI 2.0 అండ్ మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ మీకు జూలై సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది అండ్ ఎలాంటి అప్డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇది ఒక HD డిస్ప్లే, మీకు HD+ రిజల్యూషన్తో ఉంటుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. సన్లైట్ విజిబిలిటీ కూడా ఓకే మంచిగానే ఉంది. మీకు ఒక నార్మల్ బడ్జెట్ ఫోన్లో ఉండే ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలాంటి దీంట్లో నేను ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేశాను. ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా జనరల్గా స్పీడ్గానే ఉంటాయి, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కాబట్టి. అండ్ ఫేస్ అన్లాక్ కూడా పర్లేదు, మంచి స్పీడ్గానే ఉంది. అండ్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే జనరల్గా కెమెరా UI అనేది రెగ్యులర్ అన్ని ఫోన్స్లో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఫోటో మోడ్ ప్లేస్లో క్యాప్చర్ మోడ్ అని కొత్తగా ఉంటుంది అండ్ పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మీకు ఫ్రంట్ సైడ్ పోర్ట్రేట్ మోడ్ అయితే లేదు, ఇది ఒక డ్రాబ్యాక్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ మాత్రమే పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం పోర్ట్రేట్ షాట్ అయితే రాదనమాట. అండ్ దీంతో నేను ఆల్రెడీ కొన్ని శాంపుల్స్ కూడా తీశాను. డేలైట్ కండిషన్లో మాత్రం కెమెరా శాంపుల్స్ సూపర్గా వస్తున్నాయి. అండ్ నార్మల్గా మీకు ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ అండ్ హ్యూమన్ ఫేసెస్ కూడా మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఇండోర్లో కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది, సెల్ఫీ పరంగా కావచ్చు, నార్మల్ కెమెరా పరంగా కావచ్చు. కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ మీకు పోర్ట్రేట్ మోడ్ అంటే బొకే ఎఫెక్ట్ అయితే లేదు. ఇదైతే మీరు నోటీస్ చేయండి. అండ్ వీడియో అయితే మీకు 1080 వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది Realme C21Yకి సంబంధించి కెమెరా డీటెయిల్స్, యూజర్ ఇంటర్ఫేస్, లుక్ ఎలా ఉంది ఇవన్నీ చూసారు కదా. మరి దీంట్లో ఉన్న యూనిసాక్ T610 చిప్ అనేది మనం రియల్ లైఫ్లో అంటే రెగ్యులర్ లైఫ్లో దీన్ని ఎక్కడ వరకు ట్రీట్ చేయాలి అంటే ఏ ప్రాసెసర్కి దగ్గరగా మనం ట్రీట్ చేయాలంటే మీడియాటెక్లో మీకు G35 ప్రాసెసర్ కావచ్చు, లేదంటే స్నాప్డ్రాగన్లో 662 ప్రాసెసర్ కావచ్చు. ఆ రెండింటికి దగ్గర పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నార్మల్ టాస్క్లు అంటే మీరు యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, బ్రౌజింగ్లో కావచ్చు, ఇలాంటి వాటిలో మీకు ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. పెర్ఫార్మెన్స్ మాత్రం ఒక నార్మల్ ఫోన్ లాగే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదు. అంటే రియల్ లైఫ్లో మీరు వాడే యాప్స్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకేదైనా యూట్యూబ్ కావచ్చు, ఇంకేదైనా యాప్స్ బ్రౌజ్ చేస్తుంటే అలాంటి విషయంలో మాత్రం ఇది ఖచ్చితంగా మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకా గేమింగ్ విషయానికి వెళ్తే ఇది మీకు గేమింగ్కి పనికి వచ్చేది అయితే కాదు. నార్మల్గా ఫ్రీ ఫైర్ లాంటివి ఏమైనా హ్యాండిల్ చేస్తుందేమో కానీ మీకు PUBG అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్కి అయితే ఇది మీకు పనికిరాదనమాట. అండ్ మీడియా కన్జంప్షన్కి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. ఆన్లైన్ క్లాసుల కోసం కావచ్చు, మీడియా కన్జంప్షన్ కోసం కావచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా ఇది మంచి ఇస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఛార్జర్ మాత్రం మీకు 10 watts ఇస్తారు, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది Realme C21Yకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇక ప్రైజింగ్ ఎంత పెడతారు, ఈ ప్రాసెసర్కి ఎంత ప్రైజింగ్ పెట్టచ్చు అంటే జనరల్గా స్నాప్డ్రాగన్ 662 కానీ లేదంటే G35 కానీ అరౌండ్ 7,000 to 8,000 బడ్జెట్లోనే ఈ 2021లో పెడతా ఉన్నారు. సో నేను కూడా అనుకోవడం బేస్ వేరియంట్ 3+32 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో అనుకున్నాను. ఒకవేళ ఆ బడ్జెట్లో పెడితే మాత్రం ఇది ఖచ్చితంగా మీకు మంచి ఫోన్ అయితే అవుతుంది. మీకు రకరకాల ఫీచర్స్ ఇప్పుడు చెప్పాను కదా. సో మీకు ఆన్లైన్ క్లాసుల కోసం కావచ్చు, మీడియా కన్జంప్షన్ కోసం కావచ్చు, సోషల్ మీడియా బ్రౌజింగ్ కావచ్చు, ఇలాంటి వాటికైతే ఇది ఖచ్చితంగా
ఖచ్చితంగా మీకు ఒక మంచి డీల్ అయితే అవుతుంది. మరి అంతకంటే పైకి వెళ్తే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. నేను అనుకోవడం 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో బేస్ వేరియంట్ పెడతారేమో అనుకుంటున్నాను. ప్రైస్ తెలిసిన తర్వాత కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, రియల్మీ C21 సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.